హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ పోలీసు, ట్రాఫిక్, ఫైర్ సిబ్బంది కలిసి సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జనానికి ప్రత్యేకంగా భారీ క్రేన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకలకు వేర్వేరు మార్గాలను సిద్ధం చేశారు. చెరువు పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు, తాగునీటి సదుపాయం, మెడికల్ టీంలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. ఈసారి వేల సంఖ్యలో గణేష్ విగ్రహాలు దుర్గం చెరువులో నిమజ్జనంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు. హైదరాబాద్ నగరం అంతా కూడా నిమజ్జనానికి సిద్ధమైంది. మాదాపూర్ సమీపంలో ఉన్నటువంటి దుర్గం చెరువుకి చాలామంది తమ వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, దాదాపుగా ఇక్కడికి నిమజ్జనానికి వచ్చేందుకు భారీ విగ్రహాలు కూడా చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో టన్నుల కొద్దీ ఉన్నటువంటి వినాయకులను కూడా నిమజ్జనం చేసేందుకు ఇక్కడ భారీ క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే చూస్తున్నాం, ఇప్పుడిప్పుడే కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా నిమజ్జనానికి వస్తున్నాయి. మరో ప్లేస్ నుంచి ఇక్కడికి అందరూ సందడిగా రావడం జరిగింది. వాళ్ళ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు కూడా వీళ్ళందరూ తరలి వచ్చారు. చూడవచ్చు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులు మీరు ఈ సెలబ్రేషన్స్ చేశారు? మేము సూర్యకాంత్ ప్రైవేట్ లిమిటెడ్ మాదాపూర్ నుంచి వచ్చాం. ఇది 7th డే. 7 days బాగా పూజలు చేసి ఈరోజు నిమజ్జనానికి తీసుకొచ్చాం. సో ఎలా ఉంది ఓవరాల్గా ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారండి. అన్నీ బాగున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఎలా అనిపించింది? 7 రోజుల పాటు మీరు పూజ చేసుకున్నారు, వినాయకుడు నిమజ్జనానికి వచ్చారు. చాలా బాగుంది సార్, సంతోషంగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా కూడా ఉంది. అంతా మంచి జరగాలి, అందరికీ బాగుండాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మా వినాయకుడి లడ్డు 50,000కి వెళ్ళింది. ఆక్షన్ కూడా చేశారు. ఆక్షన్ కూడా చేసాం. 50,000కి వెళ్ళింది. తీసుకున్న వారు మూల రంపాల్ రాజు. సరే, చూస్తున్నాం, అది హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా వినాయకులు వీధి వీధిన కొలువు తీరారు. వాటి నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు పోలీస్ డిపార్ట్మెంటు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సదుపాయాల ఏర్పాటుతో పాటు ఇటు నిమజ్జనం చేసేందుకు కూడా ప్రత్యేకమైన క్రేన్లతో సిద్ధమై ఉన్నారు. ప్రస్తుతం మాదాపూర్ దుర్గం చెరువు వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఘాట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దుర్గం చెరువుకు సంబంధించినటువంటి నిమజ్జనం స్పాట్లో ఉన్నాం ప్రజెంట్. అయితే ఇక్కడికి వచ్చేటువంటి ఐడల్స్ని నిమజ్జనం చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి పాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, చెరువుకు ఆనుకొనే. దీనికి సంబంధించి దాదాపుగా ఈ 2 నుంచి 4 టన్నుల విగ్రహాలను కూడా మోసేందుకు భారీ క్రేన్లను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. దాదాపుగా 2 భారీ క్రేన్లను ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి నిమజ్జనం స్పాట్ వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మరో 2-3 రోజుల్లోనే భారీ విగ్రహాలకు సంబంధించినటువంటి పూర్తి నిమజ్జనం ప్రోగ్రాము రాబోతోంది. శనివారం రోజున జరగబోయేటువంటి నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ నగరం అంతా కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వీరబాబుతో వెంకట్, HM TV, హైదరాబాద్.